జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కాగా రైతులు చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రామిల కిరణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు మద్దతు తెలిపారు. కాగా వీరి ధర్నాతో వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడం లేదని, గతంలో రైతుల దగ్గరికే బస్తాలను పంపించిన సంఘటనలు ఉన్నాయని, ఇప్పుడు మాత్రం రైతులు అన్ని పనులు మానేసి ఉదయం 6 గంటల నుంచి ఎరువుల దుకాణాల ముందు క్యూ లైన్లో నిలబడి ఎరువుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయ పనులు నష్టపోతూ రోజు రోజుకు అంగలారుస్తా ఉన్నారు. మహిళా సోదరుమణులు ఇటు రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి చెప్పుల లైన్లో పెట్టి పొద్దున 5 గంటలకు వచ్చి మరి వాళ్ళు పని కూడా కొట్టుకొని ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యుడు శ్రీధర్ బాబు మరి మంత్రి అయిండు. ఆయన తలుసుకుంటే ఒక 100 లారీలు తీసుకొచ్చి సొసైటీకి ఒక 100 లారీలు తిప్పిస్తే ఈ సమస్య వచ్చేది కాదు ముందు చూపుతోటి. మరి గతంలో ఇట్లా జరిగిందా? నేను సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మరి సమస్య రాలే, కావాలంటే ఊర్లకే లారీలు పంపించిన సంఘటనలు ఉండే. ఇవాళ ఒక్క లారీ వస్తే 220 బస్తాలు వస్తే వాళ్ళకి ఏం జరగాలి? ఇప్పటికి కూడా మంత్రి గారు పోయి హైదరాబాద్ లో ఉండి వాళ్ళ అనుచరులతోటి ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నిలదీసి అడిగితే దానిపైన అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు, లేకుంటే కౌంటర్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు. ఇప్పటికి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మంత్రి గారు కళ్ళు తెరిచి చిత్తశుద్ధి పెట్టి మరి కనీసం ఇక్కడికి ఒక 1000 టన్నులు తీసుకొచ్చి ఈ సొసైటీకి అట్లే మండలానికి ఒక 1000 టన్నులు తీసుకొచ్చి ఇప్పించి తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి. మరి అంతా మర్చిపోయి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిచి మళ్ళా 4 సంవత్సరాల దాకా కనిపించకుండా ఎప్పుడో దైవదర్శనం చుక్క దిగబడ్డట్టు ఈ ప్రాంతానికి వచ్చిపోతా ఉన్నాడు ఈ మంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా ఇది నీ సొంత మండలం శ్రీధర్ బాబు గారు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ మండలానికి ఇమ్మీడియట్ గా మరి 1000 టన్నులు తెప్పించి ఈ రైతుల సమస్య పరిష్కారం చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి వేచి ఉన్నా యూరియా బస్తాలు దొరకక నిరాశతో వెనుదిరగాల్సి వస్తుందని, రైతులకు సరిపడా ఎరువులను తెప్పించి రైతులకు అందించి వారి సమస్యలను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కిరణ్ డిమాండ్ చేశారు. ఈ రోజు కాటాలం మండల కేంద్రంలో పిఎస్సిఎస్ దగ్గర రైతులు పొద్దున్న 5 గంటల గనగా వచ్చి ఇక్కడ చెప్పులు లైన్ లో పెట్టి వాళ్ళు కనీసం పొద్దున్న నుండి ఛాయ కూడా తాగకుండా వాళ్ళు పండించిన పంటను కాపాడుకోవడానికి నోటుకొచ్చిన పంట కండ్ల ముంగట ఖరాబ్ అయిపోతా అంటే చూడలేక ఈరోజు మన కాటారం ప్రధాన రహదారిపై రైతులందరూ బైఠాయించడం జరిగింది. నిజంగా ఈ చేతగాని ప్రభుత్వాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. మరి నోటికొచ్చిన పంట కాలంలో యూరియా అందియాల్సిన ప్రభుత్వం మరి నిమ్మకు నేరెత్తనట్టు వ్యవహరిస్తున్నది. ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు మరి మేము యూరియా కష్టాలే లేవు, వాళ్ళు రైతులే కాదు అక్కడ ఉన్నది ప్రతిపక్ష నేతలు అని చెప్పేసి మాట్లాడుతాండు. ఒకసారి అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు ఒకసారి వీడికి అత్తే మీకు కనబడుతుంది చేసేది ప్రతిపక్ష పార్టీ నాయకుల, మరి నీకు ఓటేసిన ఈ ప్రజల అన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. రూపాయికి రూపాయి ఆసరా రైతులకు కాబట్టి అలాంటి రైతుని ఇబ్బంది పెడుతున్న ఈ ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అనే మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైకైనా సిగ్గు తెచ్చుకొని ఇక్కడున్న రైతులకు వెంటనే సరిపడా యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.